నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. నేను ఆకివీడు దళితులపై జరిగిన అమానుషమైన దాడిపై 2-3 ఆర్టికల్స్ రాశాను. చాలామంది యూట్యూబర్స్, ఎందుకంటే మనకి ప్రధాన మీడియా ఆ విషయాలన్నిటిని కూడా వేరే రకంగా దళిత క్రైస్తవులపై ఏకభావం, ద్వేషం కలిగించేలాగా రాముడికి వ్యతిరేకంగా వీళ్ళందరూ ఉన్నారనే భావనను ఎక్కువగా ప్రచారం చేశారు. కానీ ఇప్పటికైనా వాస్తవాలు, ఒక కంప్లీట్ పిక్చర్ మనం ఇవ్వాలని ఈరోజు ఈ అంశం పైన నేను మాట్లాడాలని భావిస్తున్నాను. ఆకివీడులో దళితులపై జరిగిన అమానుషమైన దాడి, ఇది మరో రకమైన చుండూరు, కారంచేడు లాంటి సంఘటన. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం పెద్దపేటలో 2026 మార్చి 27న శ్రీరామ నవమి రోజు జరిగిన ఘటన రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ సంఘటనలలో సామాజిక రాజకీయ చర్చల్లో చాలా కీలకమైనది. ఉపసభాపతి శ్రీ రఘురామకృష్ణరాజు సందర్శన పూర్తయి వారు ఆ ప్రాంతాన్ని విడిచిన తర్వాత మాత్రమే అక్కడ ఘర్షణ జరిగింది. బయట ప్రాంతం నుండి వచ్చిన వందల సంఖ్యలో వచ్చిన ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు బహిరంగంగా ఆ ప్రాంతంలో నివసిస్తున్న మాలలను తీవ్రమైన బండబూతులు, ఆడవారిని కూడా బూతులతో అమానుషంగా తిట్టిన సందర్భంలో 2-3 స్థానిక యువకులు కోపోద్రిక్తతకు గురై అచ్చటనే ఉన్న ఫెన్సింగ్ కర్రలతో దాడి చేయడం జరిగింది తప్ప రఘురామకృష్ణరాజు మీద దాడి జరగలేదు. సనాతన ధర్మాన్ని మోస్తున్న ప్రధాన మనువాద మీడియా అంటే TV5, TV9, సాక్షి ఇలాంటి ఛానల్స్ ఉన్నాయి కదా, దీన్ని రామాలయం మీద దాడిగా చిత్రీకరించగా మాలలపై బహిరంగంగా పచ్చిబూతులాడిన వారిపై SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు పక్షపాతంతో లా అండ్ ఆర్డర్కు వ్యతిరేకంగా, ఉద్దేశపూర్వకంగా, కుట్రపూర్వకంగా ఏ విధంగా అయితే తమిళనాడులో పోలీసులు వ్యవహరిస్తున్నారో అదేవిధంగా ఆకివీడు పోలీసులు కూడా వ్యవహరించారు. ఉత్తర భారతంలో హిందువులకు వ్యతిరేకంగా ఇస్లాం సోదరులను మనువాద మీడియా చిత్రీకరిస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా దళిత క్రైస్తవుల పట్ల మీడియా చిత్రీకరించింది. దక్షిణ భారతదేశంలో ఇప్పుడు కొత్తగా దళిత క్రైస్తవులను హిందువులకు శత్రువులుగా చూపుతున్నది. అయోధ్య విషయంలో, అయోధ్య స్థలానికి సంబంధించి హిందూ, బౌద్ధ, జైన, ఇస్లామిక్ చరిత్రలపై వివిధ వాదనలు ఉన్నాయి. కొందరు పరిశోధకులు అక్కడ బౌద్ధ ఆనవాళ్లు ఉన్నాయని వాదిస్తారు. మరోవైపు పురావస్తు సర్వే, ASI నివేదికలు, కోర్టు విచారణలు, వివిధ చారిత్రక ఆధారాలపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. 2019లో భారత్ సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అక్కడ రామ మందిరం నిర్మాణం ప్రారంభమైంది. ఇదే ఆకివీడు విషయంలో మాలలు అందించిన వాంగ్మూలం ప్రకారం స్థానిక దళితులు మరియు పెదపేట ప్రజలు ఆ స్థలం గొంతేనమ్మ సత్రంగా, నందమ్మ సత్రంగా, నందమ్మ పేరుతో గొంతేనమ్మ గుడిగా బలంగా వాదిస్తున్నారు. చారిత్రక రికార్డులు, స్థానిక సాంప్రదాయాలు, పెద్దల వాంగ్మూలాలు తమ వాదనకు మద్దతు ఇస్తున్నాయని చెప్తున్నారు. మరోవైపు ఇతర వర్గాలు ఆ స్థలాన్ని రామాలయంగా భావిస్తున్నాయి. అయోధ్య నుంచి ఆకివీడు వరకు చరిత్రపై పోరాటమా లేక గుర్తింపుపై ఆధిపత్యమా? ఆకివీడు ఘటనను పరిశీలిస్తున్న దళిత వర్గాలలో ఒక ప్రశ్న బలంగా వినిపిస్తుంది. అయోధ్యలో జరిగిన చరిత్ర పునర్నిర్మాణ రాజకీయాలే ఇప్పుడు ఆకివీడులో కూడా పునరావృతమవుతున్నాయని చెప్పవచ్చు. స్థానిక దళితుల వాదన ప్రకారం తరతరాలుగా నందమ్మ సత్రం లేక గొంతేనమ్మ గుడిగా గుర్తింపు పొందిన ప్రదేశం చరిత్రను పక్కన పెట్టి కొత్త మతపరమైన గుర్తింపును రుద్దే ప్రయత్నం జరుగుతుంది.
మాలల అభిప్రాయం ప్రకారం ఇది కేవలం ఒక గుడి నిర్మాణ ప్రశ్న కాదు, ఒక సమాజం యొక్క చరిత్ర, సాంస్కృతిక జ్ఞాపకాలు, పూర్వీకుల వారసత్వంపై హక్కు ప్రశ్న. దళిత సమాజం అడుగుతున్న ప్రశ్న ఏమిటంటే, మా పూర్వీకుల చరిత్రను చెరిపివేసి మా గుర్తింపును మార్చే హక్కు ఎవరికుంది? చరిత్రపై వివాదాలు వచ్చినప్పుడు వాటిని రాజకీయ నినాదాలతో కాదు, చారిత్రక పరిశోధన, పురావస్తు ఆధారాలు, భూ రికార్డులు, ప్రజల సాంస్కృతిక జ్ఞాపకాల ఆధారంగా పరిష్కరించాలి. ప్రజాస్వామ్యంలో బలవంతపు ఆధిపత్యం కాదు, సత్యాన్వేషణే శాశ్వత పరిష్కారం. స్థల వివాదం మరియు చారిత్రక నేపథ్యం పరిశీలిస్తే పెదపేటలోని స్థలం దశాబ్దాలుగా ఎప్పుడూ వివాదాస్పదంగా లేదు. అది మాల పెద్దల ఆధ్వర్యంలోనే అక్కడ రచ్చబండలాగా ఉపయోగంలో ఉంది. దళితుల వాదన ప్రకారం ఇది వారి పూర్వీకులు నిర్మించిన నందమ్మ, గొంతేనమ్మ గుడి లేదా సత్రం. అక్కడ కులదేవతను పూజించేవారు. సంవత్సరానికి ఒకసారి ఉత్సవాలు, రికార్డింగ్ డ్యాన్సులు, ఊరేగింపులు జరిగేవని చెప్తున్నారు. 1920ల రికార్డులు, అడంగల్ పత్రాల్లో సత్రం, ఛత్రపు గోడ ప్రభుత్వ భూమిగా ఉందని సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న కాగితాలలో అది నమోదైంది. రాముని విగ్రహాలు 20-25 ఏళ్ల క్రితం బయటకు నుంచి తీసుకొచ్చి వరండాలో పెట్టారు. ఏ బ్రాహ్మణుడు అక్కడ పౌరోహిత్యం వహించలేదు. దళితులు ఆరాధించే చోట మాలదాసరులు పూజారులుగా ఉంటారు తప్ప ఏ బ్రాహ్మణుడు ఆ ప్రాంతంలోకి రానే రాడు. ఆ ప్రాంత సమీపంలో వ్యాపారం నిర్వహిస్తున్న వైశ్యులు రాముని విగ్రహాలు మాల పెద్దల అనుమతితో ఆ ప్రాంతంలో వరండాలో ఉంచారు. కానీ ఆ విగ్రహాలకు ఎప్పుడు ప్రతిష్ట, గర్భగుడి, ధర్మకర్తలు లేనే లేరు. కూటమి ప్రభుత్వం తన రాజకీయ బలంతో మరోవైపు ఇది పురాతన రామాలయం అని, పునర్నిర్మాణం అవసరమని రఘురామకృష్ణరాజు ఆగమేఘాలపై ప్రభుత్వ అనుమతులతో ఆ ప్రాంతాన్ని బుల్డోజర్లతో తవ్వి టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లతో తీర్మానం చేయించుకుంది. ఆకువీడు మున్సిపాలిటీ రిజల్యూషన్ పాస్ చేసింది. మార్చి 27 ఘటన. 30 సంవత్సరాలుగా టీడీపీ కార్యకర్తలైన దళితులు ముక్త కంఠంతో వారు రామాలయానికి వ్యతిరేకం కాదని, మేమే చందాలు వేస్తాం అని ప్రకటన కూడా చేశారు. కానీ ఎమ్మెల్యే అనుచరులు కులదోషణలు, మాల లకారాలు చేశారు. ఇది అట్రాసిటీ చట్టం కింద నేరం. 100% ఎమ్మెల్యే మీద నేరుగా దాడి జరగలేదు. అరెస్టులు, హింస మరియు మానవ హక్కుల సమస్యలు. పోలీసులు 50 నుంచి 67 మందిపై కేసులు నమోదు చేశారు. 40 మంది పైగా జైలు. గల్ఫ్ నుంచి వచ్చి కూతురు ఫంక్షన్కు వచ్చిన మహిళను కూడా అరెస్ట్ చేశారు. 3rd డిగ్రీకి ఆకువీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీసు సిబ్బందితో పాల్పడ్డాడు. ఒక టీడీపీ కార్యకర్త 30 ఏళ్ళు సేవ చేసి హాస్పిటల్ నుంచి అరెస్ట్ అయ్యి రాత్రి 2 గంటలకు కొట్టబడ్డానని చెప్పాడు. మా జాతి కోసం మాట్లాడితే జైలు బహుమతి అని ఆవేదన చెందాడు. కోర్టు తీర్పులు, పర్యవసనాలు ఎలా ఉన్నాయంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏప్రిల్ 29, 2026న ఒక పిల్లును డిస్పోజ్ చేసింది. రెవెన్యూ రికార్డులు 80 ఏళ్లుగా ఆ స్థలాన్ని ఆలయంగా గుర్తించాయని పేర్కొంది. నిర్మాణానికి అనుమతులు ఉన్నాయని, జ్యుడిషియల్ ఇంటర్ఫెరెన్స్ అవసరం లేదని తీర్పు ఇచ్చింది. మరో కేసులో కూడా పిటిషన్ను పెండింగ్ రిట్లో ఇంప్లీట్ చేసి డిస్పోజ్ చేసింది. కానీ సుప్రీంకోర్టు మే 18, 19, 2026 స్టేటస్ కో ప్రస్తుత స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసి 4 వారాల తర్వాత విచారణకు పోస్ట్ చేసింది. ప్రభుత్వ భూమి రికార్డుల పరిశీలన అవసరమని సూచించింది. జిల్లా కలెక్టర్తో సహా పూర్తి రెవెన్యూ యంత్రాంగం దళితులకు వ్యతిరేకంగా, చట్టానికి వ్యతిరేకంగా కుల వ్యవస్థను సమర్థించడానికి
ఆధిపత్య కులాలతో అనుకూలంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ పనిచేసింది. సుప్రీంకోర్టు తీర్పు నిర్మాణాన్ని తాత్కాలికంగా నిలిపివేశాయి. కానీ దళితుల అరెస్టులు, కుల దూషణ ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు ఇంకా పూర్తి కాల. ఆకువీడు దళితులకు అండగా మాజీ జడ్జి జడా శ్రావణ్ కుమార్ గారు దళితులకు భరోసాగా నిలబడ్డారు. ఎస్సీ కమిషన్ మరియు మానవ హక్కుల స్పందన. రాష్ట్ర మరియు జాతీయ ఎస్సీ కమిషన్లో ఈ ఘటనపై స్పష్టమైన స్పందన చూపలేదు. 50 మంది అరెస్టులు, కుల దూషణల ఆరోపణలు థర్డ్ డిగ్రీ ఉన్నప్పటికీ ప్రత్యేక దర్యాప్తు లేదు. ఇది దళితుల్లో తీవ్రమైన అసంతృప్తి కలిగించింది. మానవ హక్కుల ఫోరం స్వతంత్ర విచారణ డిమాండ్ చేసింది. ప్రభుత్వంలో కీలకంగా ఉన్న హోంమంత్రి మరియు ఎస్సీ కమిషన్ చైర్మన్ మాలల పట్ల వ్యతిరేక ధోరణి అవలంబించారని అక్కడ పెద్దలు చెప్పారు. రాజకీయ సామాజిక పర్యవసనాలు. అరెస్ట్ అయిన టీడీపీ కార్యకర్తలు 30 ఏళ్లు సేవకు జైలు బహుమతి అని తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళితులు ఏ మనువాద పార్టీలకు కార్యకర్తలుగా ఉన్నా న్యాయం ఎప్పుడు వారి వైపు ఉండదు. అది బీసీలకైనా, ఎస్టీలకైనా, మైనార్టీలకైనా అంతే. పరిష్కార మార్గాలు ఏమిటి? ఇప్పుడు కోర్టు తీర్పులకు అనుగుణంగా స్వతంత్ర విచారణ, కుల దూషణపై అట్రాసిటీ చట్టం అమలు, నిర్దోషులు కేసుల పునఃసమీక్ష, ఎస్సీ కమిషన్ సక్రియ పాత్ర, హింసలను ఖండనించాలి, సంభాషణ ద్వారా పరిష్కారం కావాలి. ఆకువీడు ఘటన దళితుల ఆత్మగౌరవం, చారిత్రాత్మక గుర్తింపు, సమాన న్యాయం కోసం పోరాటం. హైకోర్టు మరియు సుప్రీంకోర్టు తీర్పులు స్టేటస్ కోను నిలిపాయి, కానీ సామాజిక న్యాయం ఇంకా పెండింగ్లోనే ఉంది. ప్రజాస్వామ్యంలో గొంతుకలు వినిపించాలి. మా మీద తీర్పు చెప్పే ముందు వారి మాట కూడా వినాలి. ఇది ప్రతి ప్రజాస్వామ్యవాది ఆలోచించాల్సిన ప్రశ్న. శాంతి, సత్యం, సమానత్వం ఆధారంగా పరిష్కారం జరగాలి. ఆకువీడు ఘటన అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు పరిపాలన చేసినా ఆ పాలనలో కొన్ని విషాదభరితమైన సంఘటనలు ఎప్పుడు ఉంటాయి. అది గరగపర్రు, రాపూరు, పెదగొట్టుపాడు, ఇవన్నీ 2014 పాలనలో ఇప్పుడు అనేక మంది దళిత నాయకులు హత్య చేయబడుతున్నారు. కానీ ప్రజల నుంచి ధర్నాలు, ర్యాలీలు ఇవేమి జరగట్లా. అలాగే ప్రతిపక్ష నాయకుడు దళితులు చంపబడుతున్నప్పటికీ, లేక దళితులపై అక్రమ కేసులు పెట్టబడుతున్నప్పటికీ ఆయనేం ఓదార్పు యాత్రలు చేయడు. అది కాపులకైతేనో లేకపోతే వేరే కులాలకైతే చేస్తాడేమో కానీ, ఎందుకంటే దళితులు మా మేనమామలు అని చెప్పుకున్నాడు కదా, అలుసు అనుకుంటా. ఆయన ఎప్పుడు కూడా వీళ్ళని, క్రైస్తవుల్ని ఓదార్చడానికి కానీ వాళ్ళని పరామర్శించడానికి కానీ ఆయనకి టైం దొరకదు. అది కనుక దళితులు ఇప్పటికైనా, దళిత క్రైస్తవులు ఒక తీర్మానం చేయండి. మేము ఈ 2 పార్టీలను మేము ఓటు వేయమని మీరు ప్రతిజ్ఞ చేయాలి. ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి పెద్దలు అందరూ కూర్చొని బ్రెయిన్ స్టార్మ్ సెషన్ అంటారు, అంటే మేధోమథనం చేయాలి. ఏ పార్టీని మనం గెలిపించుకోవాలి? ఈ పార్టీలు అయితే స్పష్టంగా మనకు సంబంధించినవి కావు. ఈ పార్టీల ద్వారా అయితే ఎప్పటికీ న్యాయం జరగదు. కొంతమంది తొత్తులు ఉంటారు మనకు సంబంధించి. ఆ తొత్తుల మాట వినొద్దు, ఆ బానిసల మాట వినొద్దు. మీరు తప్పనిసరిగా ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి ఆలోచించి విముక్తి పొందాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.